తండ్రి దేవుడికి నా హృదయపూర్వక స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ మరి దేవుని సన్నిధికి చేరవచ్చిన ప్రతి వారికి కూడా ప్రభు పక్షాన మరి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియపరుస్తూ వాక్య పరిచయంలోకి మనం వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈ దినం మీ సన్నిధిలో ఆరాధించుటకు యోగ్యత లేని మాకు మీ కుమారుడు ద్వారా యోగ్యతను కల్పించినందుకు స్తోత్రాలు. నాయన మా పాపములు, శాపములు, అపరాధాలు తండ్రి క్షమించి మమ్మల్ని పవిత్రపరిచి మీ సన్నిధికి మమ్మల్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతలు. అయినా చేరవచ్చిన ప్రతి వారిని దీవించి ఇంతవరకు జరిగించిన కార్యములు బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ వాక్య పరిచయంలోనికి వెళ్ళి చూడగా మీ ఆత్మ సహాయాన్ని సహకారం మాకు దయచేయండి. వినగల చెవిని, గ్రహించగల మనస్సును తండ్రి, మీ గ్రంథాన్ని మీ వాక్యాలను తండ్రి చూడగల తండ్రి మనస్సును మా అందరికీ ప్రసాదించగలరు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొని చూద్దాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామాన మరొకసారి అందరికీ పరిచయం వందనాలు. దేవుని యొక్క కృపలో మరి మన గతించిన కాలం అంతా దేవుడు మనలను, మన కుటుంబాలను, పరిచర్యని అందరినీ కాపాడాలి. గత కాలం మరి ఎంతో తీవ్రమైన తుఫాను మన చుట్టూ ముట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తీవ్రమైన తుఫాను మన చుట్టూ ఉంటుంది. ఎందుకంటే ఒక మాట చూపించి నేను వాక్య పరిచయం చేద్దాం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం చూసి మనం ఈ పాఠాలను గమనిద్దాం. 25వ వచనాన్ని చదువుదాం. 25వ వచనాన్ని చదువుదాం. ఆయన సెలవీయగా అది తుఫాను ఎందుకు వచ్చింది అంటే ఆయన సెలవిస్తే వచ్చింది. అమ్మా, ఆయన సెలవీయగా తుఫాను కొట్టిన తర్వాత అది దాని తరంగములను పైకెత్తుతుంది. ఏం చేస్తుంది? తుఫాను వస్తే సముద్ర తరంగాలు, అందుకే మనం చాలా భయపడతాం. ఆ తర్వాత 29వ వచనం చదువుతాం. ఆయన అది పట్టింది ఆయనే, ఆపింది ఆయన. తల్లి, ఆ తుఫాను వస్తుంది అనే టయానికి ప్రభుత్వం భయపడుతుంది, ప్రజలు కూడా భయపడతారు. ఎందుకంటే తుఫాను వస్తే ఏం చేస్తుంది? నష్టాన్ని చూపించి వెళ్ళిపోతుంది. కనుక ఆయన పంపాడు. కానీ మనం అందరం ఏం చేస్తాం? ఏ నష్టం వస్తుందని ఎదురు చూసాం తప్ప ఎలా తప్పించుకుంటామని మాత్రం లేదు. కానీ మనం అందరూ చూసాం, అధికారులు అందరూ కూడా చెప్పారు, కానీ ఎవరు కూడా దాన్ని ఆపారు. కనుక ఆపింది కూడా ఆపారు కనుక మళ్ళీ ఎవరి పనులు చేసుకునే అవకాశం. ఇప్పుడు అదే తుఫాను కన్నా పొరపాటుగా ఒక 2-3 రోజులు ఉందనుకో, మన పరిస్థితి ఏంటి? మన భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే, ఆయన సెలవిస్తే వచ్చింది, ఆయన సెలవిస్తే వచ్చేవని అలా తుఫాను అయిపోయింది. ఎందుకు ఆయన చిత్తం లేని ఏది జరగదు. కానీ తుఫాను ఎందుకు వస్తుంది? ఆ తుఫాను గురించి మనం ఇంకా లోపలికి వెళ్తే నేను అన్ని విషయాలు వివరించిన. కానీ దేవుని పని అప్పగించకుండా ఒక అతను వాడలో పడుకున్నాడంటే అప్పుడు వచ్చినంత తుఫాను. ఎక్కడ? వాడలో వచ్చినంత తుఫాను. అప్పుడు ఆ మహానుభావుడికి అర్థమైందండి, ఈ తుఫాను ఎందుకు వచ్చింది అమ్మా, ఈ తుఫాను ఎందుకు వచ్చింది? నా కోసం వచ్చిందిరా బాబు అని అన్నాడా లేదా? అంటే ఆయన దేవుని ఆజ్ఞ ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. 148వ కీర్తన 7వ వచనం. 148వ కీర్తన 7వ వచనం. అగ్ని వడగండ్లులారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాన్. ఒకసారి ఇప్పుడు ఎంతగా తుఫాన్ ఎందుకు వచ్చింది? ఆజ్ఞ నెరవేర్చింది. ఆయన ఆజ్ఞ నెరవేర్చింది. కానీ యోనా గారు ఏం చేశాడు? ఆయన ఆజ్ఞ నెరవేర్చకుండా పడుకున్నాడు. దేవుని కోపం వచ్చింది. తర్వాత ఏమైంది? తుఫాను
వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నా వల్ల మీరు నష్టపోవడం ఎందుకురా బాబు, నన్ను సముద్రంలో పాడేనన్నాడు. పాడేశారు, ప్రార్థన చేశాడు, దేవుడు మళ్ళా క్షమించాడు. ఓకేనా? రైట్. అంటే నేను అనేది ఏంటంటే ఆయన ఆజ్ఞ నెరవేర్చేది తుఫాను. అలాగే ఆయన ఆజ్ఞ నెరవేర్చడానికి ఆయన తన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకేనా? ఆజ్ఞ నెరవేర్చకపోతే ఏమొస్తుంది? ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఓకేనా? రెండవది, యేసు ప్రభు అపోస్తులు దోణిలో ఉన్నప్పుడు కూడా తుఫాను వచ్చిందంట. యేసు ప్రభు వారు శిష్యులు కూడా దోణిలో ఉన్నప్పుడు ఏమొచ్చిందంట? తుఫాను వచ్చినప్పుడు, ఎవయ్యా నేను నష్టపోకుండా నీకు చింత లేదా అనే కాలం. మన మీద ఆయనకి చింత ఉంది, మనకే ఆయన మీద చింత లేదు. అవునా కదంటారు? ఆయన మన మీద చింత ఉన్నాడు. మిమ్మల్ని కూర్చి ఆయన మిమ్మల్ని చింతించుతున్నాడు అంటారు పేతురు పత్రికలో. మనకి ఆయన మీద చింత ఏదైనా ఉందా? లేదు. మళ్ళా కష్టం వచ్చినప్పుడు ఏమడిగేస్తాం? చింత లేదయ్యా అంటాం. అలా నీ చింత ఏది? దైవ చింత లేదు ఈ రోజు. అయితే ప్రభు అక్కడ ఉన్నాడు కనుక తుఫాను ఏం చేశాడు? అదే అంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆ తుఫాను ఆపగల శక్తి మన జీవితంలో వచ్చే చిన్న చిన్న కూడా తుఫాను లాంటి ఏమైనా వచ్చినా కూడా భయపడవలసిన పని కూడా లేదు. అది మనకు ఆ 2 నిమిషాలు లేదు. ఆయన మాట వినకపోతే నేర్పుతున్నాడు. ఆయన మాట విన్నాం అనుకోండి, ఎలాంటి వచ్చినా ఆయన వారిని ఏం చేసుకుంటాడు? ఆయన కాపాడుకుంటాడు. అది తుఫాను నేర్పిన పాట. ఓకేనా? మీ మనసులో అంతా కూడా వాక్యం దగ్గరికి వచ్చేస్తే కొన్ని విషయాలు నేర్చుకుంటాం. అందుకు అంటాడైనా సముద్రాన్ని ఇసుకను సరిహద్దు ఎగరంట. ఆయన సముద్రం మీద ఏం వేసాడంటే గుర్తు, ఇసుకను సరిహద్దు ఎగరంట. ఇసుక సరిహద్దు వేసి సముద్రం బయటికి రావు. తుఫాను వస్తే బయటకు వస్తుంది. అందుకే ఏం చేశాడు ఆయన? ఆ గాలి సముద్రం, తుఫాను ఎక్కడి నుంచి వస్తుంది అంటే సముద్రం నుంచి వస్తుంది. అది కూడా గ్రంథం చెప్పబడిన మాట. మరుగై ఉండి వచ్చిన మాట ఉంటాయి. సరే, ఇప్పుడు నా ఉద్దేశం అంటే తుఫాను గురించి పాఠం కాదు, కానీ ఆ సముద్రం భయపడుతుందంట. ఎవరికే? దేవుడికి. అందుకే అది హద్దులో ఉందంట. కానీ మీరు నాకు వనకరా అంటాడు ఆయన. నా సన్నిధిని మీరు వనకరా అంటే భయలేదు ఎవరికే? మరి తుఫాను ఎందుకు వచ్చింది? ఆయన అంటే ఏదో అప్పుడు చేస్తా ప్రార్థన, యోనా అప్పుడే చేశాడు కదా. ఇప్పుడు తుఫాన్లన్నీ ఎందుకు వస్తాయా అంటే ఆయన ఏంటో మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి అదేదో ఆయన చేత ఆ తుఫాన్లు గాలిలోకి వెళ్ళకుండా ముందుగానే ఏముంచాలి? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండట మనకు మేలు. అంతేనా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండట మనకి మేలు. అది భక్తి చేస్తే ఏంటయ్యా అంటే నిన్ను ఆయన కాపాడుతాడు. రైట్. ఇంకా పాట మనం ఈ రోజు ఒక విలువైన పాఠాన్ని మనం నేర్చుకుంటాం. ఒక విలువైన పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. తప్పుగా ఎవరు భావించొద్దు, ముందుగా చెప్తున్నాను. వాక్యం చాలా గొప్పది. వాక్యం చాలా. మొన్న మన టీవీలో చూసినప్పుడు ఒక తల్లి అంటే అమలాస్తున్న ఒక టీడీడీ ఆవిడ పేరేంటి? జెమిని. సరే, ఒక స్త్రీ. ఆవిడ ఏం చేసింది? టీవీడియాకి ఆవిడ గెలిచి టీవీడియాని గౌరవించింది, దేశాన్ని గౌరవించిందంటారు. ఈరోజు మన పాటలు మనకు మ్యాచ్ ఉంది, మనకు క్రికెట్ ఉంది. ఇవాళ అసలు మన మ్యాచ్ ఏంటో మన క్రికెట్ ఏంటో వాక్యం ద్వారా నేర్చుకుంటాం. ఓకేనా? మీకు అర్థమవుతుంది అన్నమాట. ముఖ్యంగా క్రికెట్ ఆడేవారు ఎవరైనా సరే ఈ పాట విన్నట్టు దయచి దేవుడి కృపలో, అంటే నేను ఆట తక్కువ అంటలా, ఆ ఆట లేకపోతే మనకు సంతోషం అనేది ఉండదు. ఆయన అసలు సంతోషం ఏంటయ్యా అంటే వాక్యం. మనం ఇష్టమైనది ఏంటంటే వాక్యం. అసలు మ్యాచ్ మనకి ఇచ్చాడే. అది ఏంటన్నది ఈ రోజు పాఠంలోకి నేను వెళ్ళబోతూ ఉన్నాను. దేవుడి యొక్క గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం పూర్తిగా మనం నేర్చుకుంటాం. మనసు పెడతాం. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. చూసారా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. చదవక, ఇది వరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకుంటలేదు గాని. పాయింట్ అర్థం చేసుకోవాలి. తర్వాత
నేను పౌలు గారు మాట్లాడుతూ నేను దేనిని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో అనలైన్ చేసుకోండి. ఎవరి చేత పట్టబడ్డాడంటే ఈయన పౌలు గారు పేతురు గారిని పట్టుకున్నాడంట. అవునా? పౌలు గారిని యేసు ప్రభు ఏం చేశాడంట? పట్టుకున్నాడు. నన్ను పట్టుకున్నాడు అనే మాట వాడుతున్నాడు. నేను దేని చేత పట్టబడుతున్నా? ఎవరి చేత పట్టబడ్డాడో క్రీస్తు ప్రభు పట్టుకున్నాడట. అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు ప్రభు పట్టుకున్నాడట. ఎవరినే? పౌలు గారు. అంతే కదా మాట్లాడినాడు. ఇప్పుడు మ్యాచ్ లో ఎదుటి వారు అతని వారు ఏం చేస్తారో, ఒకళ్ళేమో బ్యాటింగ్ చేస్తారు, ఒకళ్ళేమో బౌలింగ్ చేస్తారు. ఇప్పుడు బ్యాటింగ్ చేసినప్పుడు బాల్ పట్టుకుంటే ఏమైనట్టు? అవుట్. అంతే కదండి బాబు, నాకు అంతవరకే తెలుసు. బాల్ గడ్డ పట్టుకుంటే ఏమన్నట్టు? అమ్మా అవుట్ అవుతాడు. ఇప్పుడు ప్రభువేమో ఇతను పట్టుకున్నాడట. ఎవరో? యేసు క్రీస్తు పౌలు గారిని పట్టుకున్నాడట. క్యాచ్ పట్టుకున్నాడట. అతను దేని కొరకు ఎందుకు పట్టుకున్నాడు తర్వాత చెప్తాను నేను. కానీ యేసు ప్రభు ఇతను ఏం చేశాడు? పట్టుకున్నాడట. ఓకే, కొంచెం బాల్ అనుకుందాం, తప్పేముంది అబ్బా. రైట్. ఎందుకు పట్టుకున్నాడో నేను వివరిస్తాను. అయితే సామెతల గ్రంథం సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనాన్ని చదువు. చూడండి, చావులకి పట్టబడిన వారిని అంటే కొందరు ఏమై ఉన్నారని? చావుకు పట్టబడ్డారు. అనలైన్ చేసుకోండి. మరణ వారిని ఏం చేసిందంట? పట్టుకుందంట. జాగ్రత్తగా ఉండాలి. ఓకేనమ్మా? చావు ఏం చేసింది? మరణ వారిని ఏం చేసింది? పట్టబడిన వారిని. అంటే ఏం చేయాలి? అలా పట్టుకునే వారిని ఏం చేయాలి? తప్పించు. తర్వాత మాట నాశనమందు నాశనానికి వెళ్ళే వారిని ఏం చేయాలి? నీవు రక్షింపవా అంటాడా? ఎవరో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే చావునకే పట్టబడిన వారిని నువ్వు తప్పించవా అన్నాడు ఆయన. చావునకే పట్టబడిన వారిని ఏం చేయాలి? తప్పించ. ఆవిడ వాళ్ళు ఏమయ్యారు? పట్టబడ్డారు. ఒకసారి యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. అండర్లైన్ చేసుకోండి. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీరు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని ఏం చేస్తుంది? అంటే ఆల్రెడీ పాపం పట్టుకుంటా. పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటాం. చావులకి పట్టబడిన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి వెళ్ళిపోతారు. అంటే భూమి మీద ఉండగా ఆ చావులకి పట్టబడిన వారిని ఏం చేసుకోవాలి? తప్పించాలి. ఓకేనా? అంటే ఆల్రెడీ మరణ వారిని ఏం చేస్తుంది? పట్టుకుంది. ఎవరా మరణానికి అధికారి? అపవాది. ఎందుకంటే ఆది అతిక్రమమే ఆది. పాపం వల్ల వచ్చి జీతము ఆది. ఎంతగా ఆదిని అతిక్రమించింది, పాపాన్ని ప్రేరేపించింది. పాపం వల్ల వచ్చే జీతాన్ని అపవాది ఎవడానికి సిద్ధంగా ఉన్నాడో. అయితే ఇప్పుడు పాపం నుండి తప్పించాలి. అప్పుడు చావు నుండి ఏమవుతారు? తప్పించబడతారు. ఇప్పుడు పాపం పాతాళం పాపం చేసిన వారిని ఏం చేస్తుంది? పట్టబడుతుందంట. గుర్తుపెట్టుకోండి. పాతాళం పట్టుకుంటుందంట. ఎవరినే? ఆ పాపం చేసిన వారిని. ఎవరు ఆ పాపం? చావులకు లోనైన వారిని. ఓకేనా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. నీ నోటి మాట వలన చూసారా? నీ నోటి మాట వలన నువ్వేమై ఉన్నావు? అంటే ఎవరో కాదండి, మన మాటల్లో మనమే చిక్కుకున్నాం. మాట ఇచ్చావు కదా అంటాం. అంతే కదా. అదిగా మాట ఏది పడితే ఇవ్వకూడదు. మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవాలి. ఏమా?
కనుక మాట ఇచ్చి ఏమాత్రం మనం మాట తప్పేవాడు ఊరుకోరు. కనుక అందుకే నీ మాటల్లోనే నువ్వేమై ఉన్నావు, దొరికేస్తావు, నీకు నువ్వే దొరికేస్తావు. తర్వాత నీ నోటి మాట వల్ల పట్టబడి ఉన్నావు. అర్థమైందా? నీ నోటి మాట వల్ల ఏమై ఉన్నావు, నేను ఎవరో పట్టుకోకర్లా, నీకు నువ్వే సరెండర్ అయిపోయావు. దేని బట్టి? నోటి మాట వలన అన్నాడు. 11వ అధ్యాయం 6వ వచనం. యథార్థవంతుల నీతి. తీసరమ్మా 11వ అధ్యాయం 6వ వచనం. యథార్థవంతుల నీతి వారిని అది యథార్థవంతుల నీతి వారిని ఏం చేస్తుందంట? విమోచిస్తుందంట. తర్వాత విశ్వాసఘాతకులు తమ దురాశల వలనే అది అంటే దురాశ వలన ఏమవుతాడు? దురాశ వలన ఏమవుతాడు? పట్టబడతాడు. అంటే ఏం చేసుకోండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అంటలేం చేసుకోండి. కాబట్టి యెహోషువ ఉదయమునే లేచి ఇశ్రాయేలులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడెను. ఏదికి పట్టబడ్డదంట? యోధా గోత్రం ఏమైందంట? పట్టబడ్డదంట. జగత్తుగా ఎంతగా యోధా గోత్రం పట్టబడడానికి కారణం ఏంటి? అక్కడ ఆకానుకు వచ్చిన దురాశ. 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. తర్వాత ఎట్లనగా యోధా గోత్రములో జరాహు ముడిమడను శబ్ది మనుడు కర్మి కుమారుడైన ఆకాను శపితముగా చేయబడిన దాన్ని కొంతలో తీసుకునిను. అదేంటంటే శపితమైన దాన్ని ఏం చేశాడంట? కొంత ఎవరికి తెలియకుండా దురాశ. అది నేను అంటున్నా. ఎవరికి తెలియకుండా ఏం చేశాడు? ఎవరు చూస్తాడులే అని ఏం చేశాడు? దేవుడికి నచ్చని దాన్ని తీసి దాచాడు. ఎవరో ఆకాన్. ఆయన ఎవరయ్యా అంటే యోధా గోత్రికుడు. తీరా ఆ చీట్లు వేసుకుంటే ఎవరు పట్టబడ్డారో దేవుని దృష్టి ఎవరు దొరికారు? యోధా గోత్రంలో ఉన్న ఆకాన్ దొరికాడు. అది నేను అంటున్నా. మనం ఎన్నో కప్పేసుకుంటాం, కానీ దేవుడు తెలిస్తే ఖచ్చితంగా ఓపెన్ అవ్వాల్సిందే. మనం ఎన్నో ముసులేద్దాం, కానీ దేవునికి హృదయంలో ఉన్న ముసుగు కూడా తెలుసు. అమ్మా దురాశ ఎక్కడుందో తెలుసు. మనం ఏ ఆలోచనతో ఉన్నామో మహానుభావుడికి తెలుసు. మర్చిపోయి ఎప్పటికైనా పట్టబడతాం. ఆకాన్ ఏం చేశాడు? పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత ఏమయ్యాడు? తన కుటుంబాన్ని నష్టపరుచుకున్నాడు. అంటే దురాశ వలన ఏమవుతున్నారు? చెప్పాలి. దురాశ వలన ఏమవుతున్నారు? అమ్మా నష్టపోతున్నారు. గుర్తుకుంటా. దురాశ వలన వారు పట్టబడ్డారని మాట చదువుకున్నాం. మనం నీ నోటి మాటల వలనే పట్టబడ్డామని మాట చదువుకున్నాం. అందుకు చావులకే పట్టబడిన వారిని అని మాట చదువుకున్నాం. ఎంతగా చావు ఎందుకు వచ్చినాయా అంటే నీ నోటిలో జీవ మరణాలు నాలిక. నువ్వు బ్రతకాలన్నా నీ నోరే, నువ్వు మరణానికి వెళ్ళాలన్నా నీ నోరే. అమ్మా కనుక నోటి మాటల ద్వారా నువ్వేందయ్యో దొరికేస్తావు. అవునా కదంటారా? దొరికేస్తావు, పట్టబడ్డావు. అలాగే దురాశ వలన కూడా ఏమయ్యో పట్టబడ్డావు. ఇప్పుడు ఆ దురాశే ఇస్కరియోతు కూడా దురాశ వల్ల ఏమయ్యాడు? పట్టబడ్డాడు. తర్వాత అమ్మ ప్రభువుకు ముందు తెలుసు, తర్వాత ప్రజలకు తెలుసు. అలాగే ఇక్కడ ఆకాను కూడా ఏమయ్యాడు? పట్టబడ్డాడు అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం. రైట్. తర్వాత సమూయేలు 4వ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుని మందసము పట్టబడింది. ఏంటంటే దేవుని మందసమే పట్టబడిపోయిందంట. ఇందాక యోధా గోత్రం పట్టబడిన ఒక జాతి అంటే ఒక గోత్రం. ఒక గోత్రం ఒకటి తప్పు చేయటం వల్ల ఆ గోత్రం దొరికేసిందట. అదే కదా? అవునా కదా? దురాశ వలన దొరికేట. తర్వాత మందసమే శత్రువులకు పట్టబడ్డదంట. ఎందుకు శత్రువు చేతులకు వెళ్ళిపోయింది? వాళ్ళెందుకు పట్టుకున్నారు? నేను ఎందాక చెప్పేది అదే మ్యాచ్. ఈత మన వాళ్ళు ఆడుతున్నప్పుడు బాల్ ఆటవాడు పట్టుకుంటే ఏంటి?
అంతే కదా. ఎంత సచిన్ టెండూల్కర్ అయినా ఆ బాల్ ఆతల వారు పట్టుకుంటే ఏమైపోతాడు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఏమవుతాడు. అలాగే వాళ్ళ శత్రువులకు అనుకూలంగా ఉన్నారు, దేవుడికి అనుకూలంగా లేడు. ఒక ఆకాను దేవుడికి అనుకూలంగా లేడు. పాయింట్ అర్థం చేయాలి. అలాగే ఇశ్రాయేలు గోత్రం దేవుని మందసం దగ్గర మనం ఎలా ప్రవర్తించాలన్న ఆలోచన కూడా వారికి లేదు. కనుక మందసం పట్టబడ్డదంట, ఇందాక గోత్రం పట్టబడ్డదంట. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇందాక గోత్రం పట్టబడ్డదంట, ఇప్పుడు మందసం పట్టబడ్డదంట. అంటే ఇశ్రాయేలు వాళ్ళ నుంచి తెలిపింది అదనమాట. ఒకప్పుడు మందసం ఉంటే దేవుడు ఉన్నట్టు, దేవుడు ఉండి వారిని ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు ఎవరో దేవుడు. ఇప్పుడు మందసం పట్టబడ్డదంట, మర్చిపోకండి సుమా, మందసం పట్టబడ్డదంట. రైట్. ఒకసారి మనం ఆలోచించాడు. మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయము మొదటి రోజు. ఇది అయిన తరువాత తీసారా అమ్మా, తీసారా చదవండి. ఇది అయిన తరువాత దావీదు ఫిలిస్తీయులను జయించి వారిని లోబర్చి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిస్తీయుల వశంలో ఉండకుండా. ఒక మాట చెప్పాలంటే అక్కడ మనకు కనబడుతుంది ఏంటయ్యా అంటే దావీదు, ఇది అయిన తర్వాత దావీదు ఫిలిస్తీయులను జయించి అనే మాట. అంటే ఎవరి మీద జయం వచ్చింది? ఫిలిస్తీన్ మీద జయం వచ్చింది. ఆ ఫిలిస్తీయుడైన గొలియాతు చూసే కదా సైన్యం పారిపోతుంది. ఇప్పుడు ఫిలిస్తీన్ సైన్యాన్ని ఏం చేశాడు దావీదు? నేను ఎప్పుడు చెప్తాను, రెండు ఒక ఆటలో ఎప్పుడు కూడా ఏముంటుందో చెప్పలే, రెండు వర్గాలు ఉంటాయి. అది ఎవరు గెలుస్తారో వారే విన్ను, ఎవరు ఓడిపోతారో వారికి అంత అధికారం ఉండదు. అవునా కదంటే చెప్పాలి. అలాగే అపవాది ఒక ఆట ఉంది. అపవాది కూడా ఏం చేస్తున్నాడు? ఆట ఉంది. దేవుని కూడా ఏముంది? నీకు సింపుల్ గా చెప్తాడు. అపవాదితో ప్రభు చెప్పాడు ఏంటో తెలుసా? నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఏముందన్నాడు? ఇప్పుడు ఆ సంతానం ఏంటయ్యా అంటే స్త్రీ సంతానం ఏంటయ్యా అంటే దేవుని సంతానం. అపవాది సంతానం ఎవరయ్యా అంటే లోకాన్ని ప్రేమించేవారు. ఇప్పుడు ఫిలిస్తీయులు ఎవరు? దేవునికి శత్రులే కదా చెప్పాలి. రైట్. అంటే ఇప్పుడు వారికి వీరికి ఏముంది? నాటి నుంచి ఉంది. ప్రభు వచ్చేంత వరకు కూడా రెండు వర్గాలు దెబ్బలాడుకుంటూనే ఉంటాయి. నేననేది ఏంటంటే అలాగే దగ్గరెట్టుకుని ఒక మ్యాచ్ రెండు వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? వాళ్ళే కదా మనం గెలిపించారు. అక్కడ ఉన్నదేమో గట్టిగా 11-12 మంది ఇంకా ఉంటారు. 11 మంది ఉంటారు అక్కడ, చూసారా? 11 మంది ఉంటారు. ఆ 11 మంది గెలిస్తే దేశం గెలిచినట్టే. దేశం ఇన్ని కోట్ల మంది ఉన్నా 11 చేతుల్లోనే గౌరవం ఉంది. ఓకేనా? అంటే దేశ గౌరవం అంతా ఎవరి చేతిలో పెట్టాం? ఆ 11 మందిలో పెట్టాం. అంతేనే కదంటే చెప్పండి. నేను తప్పుగా మాట్లాడితే నన్ను చేయండి. అలాగే మొదట దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాల్లో పెట్టాడు ఆయన గౌరవాన్ని. ఓకేనా? ఆ 12 గోత్రాలు దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు? మీ ముందు ఎవడో నిలబడడో, సరే ఎప్పుడు మీరు నా మాట విన్నప్పుడు నేను చేసినప్పుడు ఉంటే మీతో యుద్ధం చేసేది నేనే, మీరు కాదురా బాబా అన్నాడా లేదా? చెప్ప ఆ బిడ్డ అన్న మాట ఏంటో తెలుసు? గెలిచిన తర్వాత ఎవరో మన జమీన్ ఆవిడ అన్న మాట ఏంటో తెలుసా? 2 మాటలు ఉంది. నిర్గమ 14 ఈ యుద్ధులేండి సమయం లేదు. అక్కడ ఏముందంటే యుద్ధము యెహోవాదే. ఓకేనా? తర్వాత ఆవిడ గమనించాలి, దావీదుతో అన్నమాట ఏమన్నాడు? నువ్వు లేచి నిలబడు. చేసేది ఎవరో? ఈ రెండు ఆవిడ నేర్చుకుంది, విశ్వాసాన్ని బట్టి నేర్చుకుంది. ఎందుకంటే మనం అలాగుంటాం. కార్యం జరిగించే కూడా ఆయన. తుఫాను ఇంట్లో దాక్కుడు కూడా మనం. తుఫాను పంపింది ఆయనే, తుఫాను ఆపింది ఆయనే. మధ్యలో ఏదో కథలో ముందే చెప్పేయారని
దేవుడు ఎప్పుడో చెప్పాడు, మన పుట్టక మునిపే చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎవరో మనకు తెలియాలి, దాన్ని ఆపేవాడికి తెలియాలి. అలాగే ఈ లోకంలో రెండు గేమ్లు ఉంటాయి. ఏ ఆటలు అయినా సరే చూద్దాం. ఇప్పుడు అపవాదికి కూడా ఏముంది? ఆట ఉంది. శత్రువు కూడా ఏముంది? ఆట ఉంది. నేను ఓడించడమే కదా. అందుకే ఆయన ఏమన్నాడు? అతడు నిన్ను తల మీద, ఇదిగో బ్యాట్ అని. ఇప్పుడు అపవాదం ఏం చేయాలి? ఇదిగో కొట్టే బ్యాట్, ఇది ఏది? వాక్యమే అమ్మా, కొట్టే బ్యాట్ ఏది? ఇంకో మాట్లాడుతున్నాను. మోసే చేతులు ఏముందా? కర్ర. అది దేవుని చేతి కర్ర అని అన్నాడా లేదా? పాయింట్ అర్థం. శత్రువులు ఇశ్రాయేలు వారు దెబ్బలాడుతుంటే ఈయన కర్ర ఏం చేశాడు? పైకి ఎత్తాడు. పైకి ఎత్తినప్పుడు గెలిచేవారట. కర్ర దించేటప్పుడు అప్పుడు ఏమయ్యేది? ఓటు. దీని అర్థం ఏంటంట? నువ్వు ఎప్పుడు దేవుణ్ణి గౌరవించాలి, ఆ స్థాయిలో పెట్టాలి. విజయం ఆయనది, నాకు దిక్కు నువ్వే, రాజ్యము నీది, ఆయన పెట్టాలి. ఎవరినే? ఆది విజయం. ఇప్పుడు మోసే మనలాంటి నరుడేగా చేతులు ఆగినాయి. చేతులు ఆగితే అక్కడ ఏమైపోతున్నాడు? కింద పెడుతున్నాడు, ఓడిపోతున్నారు. అప్పుడు ఏం చేశారు తెలుసా? పక్కన సహోదరులు ఇద్దరు, రెండు, ఆ పక్కన ఒకడు, ఈ పక్కన ఒకడు ఏం చేశారు? దాని అర్థం ఏంటంటే ఆ కర్ర పైకే ఉండాలి. అలాగే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి గమనించాలి, అక్కడే పెట్టుకోవాలి. ఎక్కడ? పైనే ఉన్నాడు ఆయన అని పెట్టుకోవాలి. దాని అర్థం అది. ఇప్పుడు ఆ దేవుణ్ణి పైన ఉన్నని చెప్పి అందుకే సంఘాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? అమ్మ ఎక్కడ పెట్టుకున్నాడు? దీపం క్రింద, ఎక్కడ? కొండ మీద. పట్టణం ఎలా ఉంటుందో అక్కడ ఉండాలంటే సంఘం ఔన్నత్యం, దేవుని కార్యం అక్కడ ఉండాలి. అంతేగాని మనం ఏదో కింద వేసి సక్పెట్టేద్దామని అనుకోకూడదు. దేవుణ్ణి ఎప్పుడు అలాగే గౌరవించాలి. రైట్. గెలిచడం లేదా ఇశ్రాయేలు? రైట్. ఇప్పుడు మనకి ఇచ్చిన కర్ర ఏంటి? వాక్యమే. ఇంకా చెప్పమంటారా? నీ దుడ్డు కర్ర. మళ్ళా కర్ర అంటే ఇదిగో, నీ దుడ్డు కర్ర అంటే ఇదేం చేస్తుంది? మనల్ని ఆదరిస్తుందంట. అవునా కదంటారా? అది అంటే ఇది మన జీవితాలు ఏం చేస్తుంది? రైట్. గమనించాలి. కొన్ని విషయాలు నేను క్లుప్తంగా మాట్లాడతాను. ఇప్పుడు దావీదుకి జయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. యెషయా గ్రంథం 45 అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతులు పట్టుకున్నాడంటే దేవుడు. దావీదుకి జయించింది ఏంటో తెలుసా? అంటే ఎప్పుడు కూడా కుడి చేయ ఏం చేస్తాం? అది ఆశీర్వదిస్తాం. అవునండి. ఎప్పుడు కుడి చేయనేది ఒక అధికారం. కుడి చేయనేది ఒక అధికారం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటున్నా. ఇప్పుడు ఆయనకి చేయించి ఆయన కుడి చేతి ఏం చేసింది? ఆయన కుడి చేతి ఈ చెయ్యిని పట్టుకుందంట. ఆయన చెయ్యి ఈయన పట్టుకున్నాడు కనుకే విజయం వచ్చింది. అంటే ఆయన పట్టుకుంటేనే ఇది ఏమొచ్చింది? విజయం వచ్చింది. లేకపోతే అపవాది పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకేనా? రైట్. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం తీసారా? పట్టుకున్నాడా? న్యాయాధిపతుల గ్రంథంలో 5వ వచనం. ఎవరామె? దెబోరా. ఆమె ఎఫ్రాయిము మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుంటుట ఆతురు. తీర్పు చేయుటకి ఇశ్రాయేలు ఆమె వద్దకు ఒక స్త్రీ. ఆవిడ పేరేంటండి? దెబోరా. ఎవరావిడి? న్యాయాధిపతి. 12 మంది మగవాళ్ళు ఉన్నారే. 12 మంది పురుషులు ఉన్నారు కదా గోత్రాలు. ఏ స్త్రీకి ఏమి ఇచ్చినా కడక ఎవరిని పెట్టాడు ఆయన? ఎందుకంటే వీళ్ళు ఏమయ్యారు? లోకాన్ని స్నేహించి ఓడిపోతానే ఉన్నారు. ఎవరు? ఈ 12 గోత్రాలు ఏమవుతూ వచ్చారు? ఓడిపోతానే ఉన్నారు. ఓడిపోవడం అలవాటు. ఇప్పుడు దేవుడు గమనించాలి, వీళ్ళకి ఎవరిని నియమించాడు తెలుసు? ఒక్క స్త్రీని నియమించాడు.
ఆస్ట్రేలియాలో మన వాళ్ళు అందరూ ఓడిపోయేవారా గెలిచేవారా? నాకు క్రికెట్ తెలియదు అని చెప్తాను. ఆస్ట్రేలియా మ్యాచ్ ఖచ్చితంగా మన మేషాలు ఉన్న వాళ్ళు కూడా ఏం చేసేవారు? అలా అన్నారని అనుకుంటే మేషాలు ఉన్నాయి. మరి ఆవిడ ఎందుకు గెలిచింది? బుద్ధి చెప్పటానికే దేవుడు ఇచ్చిన అధికారం అది. అమ్మా కాక దయించి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరు పెట్టాడు దేవుడు? అక్కడ దేవోరాడ పెట్టి నువ్వు నడిపించమ్మా అన్నాడట. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇవి నడిగోరట సహా దేవుడు తలుచుకుంటే అలా ఉంటాయి. ఆవిడ నడిపించిందట. ఆ తర్వాత సిసేరా అనే శత్రువు వచ్చేవాడు. అమ్మా సిసేరా తెలుసు కదా, ఈయన సైన్యాధిపతి. అయితే పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శత్రువులు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. ఇప్పుడు విజయం వస్తుందని ఈ దేవోరా చెప్పిందంట. దేవోరాగా చెప్పారు ఇశ్రాయేలు వారికి ఏమొస్తుంది? ఆ సిసేరా మరణిస్తాడన్న సంగతి చెప్పిందంట. ఇంతకే అతన్ని చంపింది ఎవరో తెలుసా? సిసేరాని చంపింది ఎవరో తెలుసా? 21 వచ్చిన పిమ్మట చూడండి, ఏబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని శుద్ధి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్ల మేకులు అతని కణితిలో దిగబొట్టాయి. అతడు చచ్చింది. అమ్మా ఏబేరు భార్య అయిన యాయేలు ఆవిడ చెప్పిందంట సిసేరా. ఆవిడ చేస్తాడన్న సంగతి ఏమో దేవోరా చెప్పిందంట. ఇప్పుడు బారా అనే మాటను చూసారా అయ్యా? ఎంతగా బారా ఎవరో తెలుసండి అయ్యా? ఆ బారా ఎవరో తెలుసా? ఆయన ఆ సైన్యాధిపతి. ఎవరో బారా. ఒకసారి చూపిస్తారు చూడండి. 9వ వచనం ఒక్కసారి 7వ వచనం చదువుదాం. చూడండి, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల ఒకసారి సెలవిచ్చుడు అని దేవోరా చెప్పగా దేవోరా చెప్పింది. అమ్మా ఇప్పుడు బారా మాట్లాడుతున్నాడు. బారా ఏమన్నాడు చూడండి అక్కడ. నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదని గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళని ఆమె చెప్పినట్ట. ఎవరైనా బారా సైన్యాధిపతి. ఈయన సైన్యాధిపతి ఇప్పుడు ఏమన్నాడు? దేవోరా నువ్వు ఎలాగో చెప్పు, నువ్వు వస్తే నేను యుద్ధానికే వెళ్తాను అంటే ఎవరు సహాయం కోరుతున్నాడు? ఈయన స్త్రీ సహాయం కోరుతున్నాడు. అమ్మా ఆ తర్వాత ఆవిడేమంటుంది చూడు, అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చాను, అయితే నీవు చెయ్యు ప్రయాణం వలన నీకు కనత రాదు. అంతేనా? అంటే ఇప్పుడు పురుషుడు సాధించేటప్పుడు పురుషుడికి గౌరవం, ఆయన చేయకపోతే ఎవరికి వస్తుంది? స్త్రీకి వస్తుంది. అది చెప్తున్నమాట. చూడండి, ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీకి చేతికి సిసేరాను అప్పగించుని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశులకు వెళ్ళాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు? తర్వాత బారాకు చెబులేనులు నత్తైలను కేదేశులకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట ఎంతమంది తీసుకెళ్ళాడు? 10,000 మందిని తీసుకెళ్ళాడంట. ఎవరు చెప్పడానికి? సిసేరా చెప్పడానికి. ఎందుకు ఎవరు చెప్పారు? యాయేలు చెప్పింది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మరి ప్రతాపం ఏమైంది చెప్పాలి. అమ్మా ఏమైంది కడకే అంటే దేవుడు ఏం చేశాడు? ఒక స్త్రీ చేతిలో పెట్టాడు బ్రతుకుని. కానీ ఇక్కడ బారా ఉన్నాడు. ఉన్నాయి కదంటారా? దేశం ఉన్న మగోడే 10,000 మంది తీసుకెళ్ళాడంట. భయపడుతున్నాడంట అక్కడికి వెళ్ళడానికి. కానీ ఏం చేయలేకపోయాడు? జయించలేదు. అది నేను అంటున్నాను. ఆవిడకున్న విశ్వాసం గొప్పది, ఆవిడకున్న నమ్మకం గొప్పది. ఎవరికే? యాయేలు. రైట్. 5వ అధ్యాయం 24వ వచనం. కైనీయుడైన ఏబేరు భార్య యాయేలు స్త్రీలలో తీవ్రనుంది. అంటే స్త్రీలలో ఆవిడ ఏమైపోతుంది? ఒక మాట చెప్పాలంటే ఆవిడ ద్వారా వీళ్ళకి విజయం వచ్చింది. ఎవరి ద్వారా? యాయేలు ద్వారా ఏమొచ్చిందంటే స్త్రీ వారికి ఎవరి ద్వారా రావాలి? బారా ద్వారా రావాలి. ఏమయ్యాడు మహంతోడు? 10,000 మంది తీసుకున్నాడు. అదే నేను అంటానండి, సంఖ్య కదా అక్కడ, విశ్వాసంతో. ఓకేనా? అంటే ఒక ఆడదాని చేతులు ఏమొచ్చింది చెప్పాలి? బీజం వచ్చింది. ఓకేనా? అదే న్యాయాధిపతులు
9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో చూస్తే అబీమెలెకుని ఏం చేస్తున్నారు? రాజుగా నియమించుకున్నారు. అబీమెలెకుని న్యాయాధిపతిగా రాజుగా నియమించుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. 9వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు అబీమెలెకు చెడ్డ రాజు అయిన, ఓకేనా, చాలా కోపిష్ట అయిన. అయితే ఇప్పుడు చూడండి 50 వచనం చదువుతాం. తర్వాత అబీమెలెకు బెతేసుకు పోయి బెతేసు వద్ద దాగి దాన్ని పట్టుకుని ఆ పట్టణము నడున ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులు పట్టణపు యజమానులు అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపురం శిఖరం మీదకి ఎక్కారు. అర్థమైంది? వీళ్ళందరూ ఏం చేశారంటే ఆయన లోపలికి వెళ్ళిపో తలుపులు వేసుకున్నారంట. ఎవరి కోసం? అబీమెలెకు కోసం భయపడి. తర్వాత మాట, అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారమునొద్దకు రాగా, అంటే లోపల ఏం చేయాలని కోరిక, అగ్నితో కాల్చేయాలి అని వేసుకున్నాడట ఆ గోపురాన్ని. ఓకేనా? వాళ్ళందరూ ఏం చేశారట? పారిపోయి లోపలికి వేసి తలుపులు వేసుకున్నారట. తర్వాత ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీద రాత్రి పడవేస్తున్నందున అతని కాపాలము తలకే బద్దలేసుకున్నట్టు. ఏ బడి అయింది ఆవిడి? ఎవరావిడి? పేరు కూడా రాయలేదు. ఒక్క స్త్రీ ద్వారా శిశేరని చంపాడు అక్కడ. ఓకేనా? విజయం ఇచ్చాడా లేదా? మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ కూడా 10,000 మందిని తీసుకెళ్ళాడు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరింట్లో కావాలి ఏం చేస్తారు? తలుపు వేసుకున్నారు. కానీ ఏం చేసింది? ఒక్క స్త్రీ చేత ఏం చేసింది? ఇప్పుడు మ్యాచ్ అదే అంతేనా కదా అంటారా? ఒప్పుకుందా ఒప్పుకోదా? అది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆలోచించాలి. మనం ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది ఆలోచించాలి. అంతేగాని మరొకలాగా వేరే మాటల మీద వెళ్ళిపోవడం. ఓకే, పాయింట్ అర్థమైందా? రైట్. అది కింద చెప్పాడు. యోధా గోత్రం పట్టబడింది, మందసం పట్టబడింది. అవునా కదంటారా? అలాగే పట్టబడిన వారు ఉన్నారా లేదా? దేనికి? చావులకే పట్టబడిన వారిని నువ్వేం చెయ్యాలి? తప్పించాలి. పని అది. అపవాదిగాడు కూడా ఒక ఆట ఆడుతున్నాడు. అపవాది కూడా ఒక గేమ్ మొదలెట్టాడు. ఓకేనా? నువ్వు నా పక్షాన ఉంటావా, ఆ పక్షాన ఉంటావా జరుగుతుంది. ఇప్పుడు ఈ కోర్టులో నువ్వేం చెయ్యాలి? దేవుని పక్షాన ఉంటావా, అపవాది పక్షాన ఉంటావా? రైట్. ఇప్పుడు నువ్వు ఎవరు పట్టుకోవాలి? అమ్మా నీ చేతులు ఏముంది? ఇప్పుడు కొట్టాలి, శిక్షలు. అవునా? ఇప్పుడు మనం ఆడాలి. ఎందులో? అందుకే ఇందాక చెప్పండి, ఇశ్రాయేలు 12 గోత్రాలు దేవుడు గౌరవిస్తారేమో అని చెప్తే అందరూ ఏం చేశారు? ఓడిపోయి మళ్ళా శత్రువులు బానిసలోకి వెళ్ళిపోయారు. లేదా? బబులు అక్కడి నుంచి విడిపించి నిలబడరా అన్నాడు. ఓడిపోయారు లేదా చెప్పాలి. రైట్. తర్వాత లోకస్వం లోకస్వార్త 5వ అధ్యాయం 10వ వచనం. లోకస్వార్త 5వ అధ్యాయం 10వ వచనం. చదువు. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులను యాకోబును యోహానును. తర్వాత అందుకు యేసు భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండి. ఎక్కడి నుంచి నువ్వు ఎవరు పట్టుకోవాలి? పాయింట్ అవుతుంది. యేసు ప్రభు పట్టుకున్నాడా లేదా? అమ్మా యేసు ప్రభు పట్టుకున్నాడా లేదా? పాయింట్ అవుతుంది. యేసు ప్రభునే పట్టుకుంది అపవాది. యోధా గోత్రం పట్టుకుంది. యోధా గోత్రం పట్టబడింది. మందసం శత్రువు పట్టుకున్నాడా లేదా? మందసం శత్రువు పట్టుకున్నాడా లేదా? అలాగే యేసు ప్రభును కూడా అపవాది పట్టుకున్నాడా లేదా చెప్పాలి. అయ్యో శత్రువు పట్టుకున్నారా లేదా? పట్టుకున్నారు కనుక సిలివేశారు. పట్టుకున్నాడా లేదా? కానీ పట్టుకున్నాడు. కానీ పట్టుకుని ఏం చేశాడు? అపవాది ఏమనుకుందంటే నేను పట్టుకున్నాను, ఇక్కడతో ఈయన చనిపోయాడు అనుకున్నాడు. కాదు, ఆయన ఏమయ్యాడు? తిరిగి లేచి దాన్ని పట్టుకోవడానికి వచ్చాడు. ఆయన మన జీవితాల్లో కూడా
కొన్ని ఓటములు మనకి పాఠాలు. కొన్ని అక్కడతో అపవాది ఏమనుకున్నాడు? ఓడిపోయాడు అంటారా? చెప్పండి. ఆ ప్రభు ఏమైనట్టు? ఎందుకంటే సిలువ పలికిన మాట్లాడే కదా కింద ఉన్నవాళ్ళు. వీడు రక్షకుడు అంట, వీడు రక్షించుకోలేడంట అన్నాడా లేదా? మరి అలాంటప్పుడు మౌనంగా ఎందుకున్నాడు ఆయన? ఓడిపోవాలి. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా పర్సనల్గా కూడా చెప్తాను, వాటమి మరో పాఠాన్ని నేర్పింది. మన పాఠాలు నేర్చుకుంటాం మంచిది, కానీ వాటమి కూడా ఇందాక చెప్పుకున్న తల్లి కూడా ఎన్నో దాంట్లో ఓడిపోయి ఆవిడ చాలా తక్కువ చేశారు. ఎప్పుడు కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఓడిపోయి గెలుచుకోలే అబ్బా. ఎప్పుడెప్పుడైనా సరే ఓడిపోయి గెలుచుకోలే, చాలా జాగ్రత్తగా. అలాగే ఇప్పుడు ప్రభు లోకానికి ఎలా కనబడ్డాడు? ఓడిపోయాడు, ఇక్కడతో క్లోజ్ అయిపోయిందని. కానీ ఆయన ఏం చేశాడు? నేను మరణ బంధాలు నన్ను అతను బంధించుట, మరణ వేదన అతను బంధించుట అసాధ్యం. మరణం ఏం చేయలేకపోయింది. రైట్ పాయింట్ అర్థం. ఇప్పుడు తిరిగి లేచాడు. తిరిగి లేచి ఎవరు పట్టుకున్నాడు? అపోస్తులు పట్టుకున్నాడే. వాటి అర్థం చేసుకోవాలి. అపోస్తులు పట్టుకుని ఇందాక పేతురు పౌలు గారు అన్నారు కదా, నేను దేని నిమిత్తమో క్రీస్తు యేసు చేత పట్టబడి తిని అన్నాడా లేదా? అన్నాడా లేదా? అంతకు ముందు భూమి మీద ఉండగాని ఈ శిష్యుని నేను పట్టుకున్నాడు. ఎవరినే పట్టుకుని ఏమన్నాడు? ఇక నుంచి మనుషులు పట్టే జాలర్లుగా మీరు ఉంటారా అని చెప్పాడు. అన్నాడు లేదా? ఆయన వీళ్ళ పట్టుకున్నాడు. వీళ్ళు ఎవరు పట్టుకోవాలి? మనుషులు పట్టుకోవాలి. మనుషులు ఎందుకు పట్టుకోవాలి? చావులకే పట్టబడిన వారు కనుక వాళ్ళు. ఓకేనా? వాళ్ళు దేని చేతిలో ఉన్నారు? వాళ్ళు చావుకు పట్టబడిన వారే ఉన్నారు, పాపానికి పట్టబడిన వారే ఉన్నారు. ఇప్పుడు ఆ పాపము నుండి మరణం నుండి తప్పించాలంటే ప్రభు ఏం చేశాడంటే, ఇది ద్వారా మరణం నుండి పాపం నుండి నేను తిరిగి లేచాను, రెండు నా ముందు ఏమి చేయలేదు కనుక అది వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని నేను సర్వలోకానికి వెళ్ళి ఇదిగో ఆయన ఇచ్చాడు. ఆయన ఇదిగో ఇచ్చాడు కర్ర. ఏది? వాకి వెళ్ళండి, మ్యాచ్ గెలిపించండి రా బాబు అన్నాడు ఆయన. వెళ్ళాడు లేదా? కానీ ఇశ్రాయేల్ పాయింట్ అర్థం, ఇశ్రాయేల్ దేశాన్ని గెలిపించలేకపోయారు. 12 గోత్రాలు ఆ దేశాన్ని ఓడిపోయారు. అవునా కదంటారా? ఓడిపోయి కనుక వాళ్ళ శత్రువులకి బానిసలు అయిపోయారు. కానీ అపోస్తులు 12 మంది మొత్తం ప్రపంచాన్ని గెలిపించడం అలా. ఇప్పుడు చెప్పండి, నిజమైన యోధులు ఎవరు? చెప్పండి. రైట్. ఇప్పుడు అర్థమైంది క్రికెట్ మ్యాచ్ అంటే. ఇప్పుడు అపోస్తుల బోధలో మనం ఉండాలి. బాప్తిసం పొందిన ప్రతి వాడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మ్యాచే కాదా? చెప్పాలండి, మ్యాచే కాదా? ఇప్పుడు నేను ఎందాక చెప్తున్నాను, మనం ఈ మ్యాచ్ లో మనం పోరాడలేదు అనుకోండి. ఏది? ఇప్పుడు ఎందాక మన వాళ్ళు పోరాడి ఎవరికి ఇచ్చాడు అధికారం? అది నేను అంటుంటా, ఏ సంబంధంగా స్త్రీ ఎప్పుడైతే గెలిచిందో అందరూ ఏమైపోతుందా? ఏమైపోతారో? అయ్యో బాధే కదండి బాబు. అది కూడా ఒప్పుకోరు కదా. ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకోవాలి. నాకు బండి డ్రైవింగ్ నేర్చుకోకుండా నా భార్య తీసుకునేస్తుంది అనుకోండి, ఏంటి అని అర్థం? చాలా గొప్ప మగుడే, మొత్తం చాలా మగుడే అండి, ఏదో అనుకున్నాను కానీ బాబు అంటారు. ఎవరిని అడిగితే పాయింట్ అర్థం చేసుకో. అందుకే పురుషుడు పురుషుడిగా ఉండాలి, స్త్రీ స్త్రీగా ఉండాలి. పురుషుడు ఎప్పుడైతే డౌన్ అయిపోయాడో స్త్రీని పెట్టి అక్కడ పైకి అర్థమైంది ఏదన్నా అమ్మా. అందుకే పురుషుడు యజమాని ఇంటికి ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉండాలి. రాజు పరిపాలించాలి, భార్యని కంట్రోల్ చేయాలి, బిడ్డలు కంట్రోల్ చేయాలి. అదే ఏది అధికారం అంటే. మనం ఎప్పుడైనా డౌన్ అయ్యామనుకోండి, ఇయ్యలకి ఇచ్చేస్తారు పెత్తనాలు. అప్పుడు వాళ్ళ మనది ఏం చేస్తారో ఇంకా తర్వాత నుంచి చెప్పుకోలేదు. ఏమనుకోక 10 రూపాయలు ఇస్తావా, బయటకు వెళ్తావా, ఏంటి 10 రూపాయలు చేయనుకుంటావా? అర్థమైంది మీకు ఏదన్నా? అలాగే అయిపోతాయి జీవితాలు. నేను అనేది ఏంటంటే, ఎవరుగా ఉండాలి. దేవుడు ఇచ్చిన ధర్మాన్ని అనుసరించాలి. అంటే నన్ను నేను ఏం చేసుకోవాలి? అప్పుడు నాకు గౌరవం ఉంటుంది. నేనే జీరోగా అయిపోతే ఎట్లా? అంతేనా? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎలా పెట్టాడు? హీరోలుగానే పెట్టాడు. కానీ మనం ఏమైపోతున్నాం? అదిగో 10,000 మందిని తీసుకెళ్తానన్నాడు, అది జీరోతనం. ధైర్యం లేదా? చెప్పండి, ధైర్యం లేదా? మళ్ళా దేవుళ్ళని వస్తే వెళ్తాను, మళ్ళీ 10,000 మంది సైన్యాన్ని తీసుకెళ్ళి. కానీ ఆవిడ ఏం చేస్తుంది? యాయేలు
సరిగ్గా దొరికాడు, ఒక్కడు కొట్టింది. మరి అక్కడికి వెళ్తే చంపేస్తాడు శత్రువు అని భయం ఉండాలి కదా, ధైర్యం. అది నేను అంటున్నాను. అలాగే మన జీవితాల్లో కూడా ఏముండాలి? ధైర్యం. ఇశ్రాయేలు 12 గోత్రాలని ఆయన నామాన్ని తెలియపరిచి మీరు దొరే అన్ని సమకూర్చిచ్చిన దేశం, నా మాట విని మీరు ధైర్యంగా ఉండండి, ఎవడు మీ ముందు నిలబడ్డు చెయ్యి మీదే. ఇంకో మాట, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం రాబాబు అన్నాడు ఆయన. పరిశుద్ధ అక్కడికి ఏమైపోయారు? అపవిత్రులు అయిపోయారు. పవిత్రతను ఏం చేసుకున్నారు? పోరాడు చేస్తున్నారు. కేవలం ఒక దేశం. కానీ అపోస్తులకి ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. ఆస్తి వల్ల ఏమిచ్చాడు? మీకు ఇంకో పాయింట్, సమస్తాన్ని ఇచ్చిన ఇశ్రాయేలు గోత్రాలే చేయకపోవాల్సి వచ్చింది. మంచి దేశాన్ని ఇచ్చాడు కదండి. అయ్యో, ఇశ్రాయేల్ దేశం ఎలాంటి దేశం కదా? మంచి దేశమే కదా. మంచిదే, అన్ని ఇచ్చి అన్ని చక్కబెట్టి తాళం ఒకటి ఇచ్చాడంట, మీ దేశం జాగ్రత్తగా కాపాడుకోండి. ఇలా ఏం చేశారు? మళ్ళీ తాళాలు తీసుకెళ్ళి పోక ఎదురు పెట్టారు. కానీ అపోస్తులకి ఆస్తుపాస్తులు ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, అపోస్తులకి ఆస్తుపాస్తులు ఇచ్చాడా? అస్సలు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, ఎవడైనా మిమ్మల్ని పిలిస్తే భోజనం పెడితే తినండి అన్నాడు. అన్నాడా లేదా? ఏదన్నా ఇచ్చేడానికే. కానీ ఇప్పుడు వారి ద్వారా ప్రపంచాన్ని గెలిపించాడు ఆయన. ఎవరో అపోస్తులు అంటే అది. నీకు టీం ఇండియా చూస్తే 10 మంది టీం గుర్తొస్తారు. నాకు అపోస్తులు వాళ్ళు చూస్తే మొత్తం ప్రపంచాన్ని గెలిపించాడు దేవుని ద్వారా. దేవునికి వారు గుర్తు రావాలి. ఇప్పుడు మనం దేని గెలిపిద్దాం? సంఘాన్ని గెలిపించాలి. సంఘమే పరలోకం ముందు భూమి మీద ఉన్న సర్వాధికారి. సంఘం క్రీస్తు, అవునా? సంఘం బయట ఉన్నవారు ఎవరు? అపవాది, అంతేనా? ఇప్పుడు అపవాదిని మనం ఏం చెయ్యాలి? అక్కడ ఉన్న వారిని పట్టుకుని తెచ్చి ఎక్కడ పెట్టాలి? సంఘంలో పెట్టాలి. అది ఏది? ఆట అంటే. అంతేనా? అది కాకుండా మనం లోకంలోకి వెళ్ళామనుకోండి, అది కాదంటే లోకంలో ఆటలాడేమనుకోండి, అది దేవునికి ఇష్టమా? ఇంకొక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా. యేసు ప్రభు లోకాన్ని జయించాడా లేదా? చెప్పండి. యేసు ప్రభు లోకాన్ని జయించాడా లేదా? మనం జయించామో లేదో మీకు చూపిస్తాం. యోహాను పత్రిక యోహాను పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. యోహాను పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. చూడండి, యోహాను పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక, అంటే తండ్రులు అంటే పెద్దవారు. అంటే యవనస్తులారా, ఒక్కసారి యవనస్తులారా, మీరు ఎవరు జయించారు? ఇప్పుడు నాకు తెలుసు, శత్రువుడికి వెళ్ళటం రైటా, దుష్టుని జయించడం గొప్పదా? ఎందుకంటే ఆ దుష్టుడే అపవాది. ఆ దుష్టుడే అపవాది. ఇప్పుడు చెప్పండి, చిన్న ఆట ఆడేసి బెట్టి కట్టేసి నేను చేసేటువంటి సంకల్పం కొట్టుకోకండి. మన పరిధిగా చెప్తాను, బయటది అవసరమే. కానీ మనం గెలవాల్సింది ఏంటో తెలుసా? దుష్టుని ఎదిరించాలి. ఆ దుష్టుని మీద ఏముండాలి? జయం ఉండాలి. అయ్యో, అక్కడ అన్నమాట అదే కదండి. జయించాలా? మరొకసారి వచ్చింది చదవండి. అక్కడ మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నా. అప్పుడు చెప్పండి, దుష్టుని జయించి ఉన్నారు అంటే ఎవరో? ఎలా జయించారు? 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, ఓకేనా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఓకేనా? దేవుని మూలంగా పుట్టడం ఏంటో చెప్పాలి. బాప్తిసం. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో దేవుని మూలంగా పుట్టావు. అప్పుడు దేవుని మూలంగా ఎప్పుడైతే పుట్టావో లోకాన్ని ఏం చేస్తావు? లోకాన్ని జయించు. అమ్మా, నీకు మరో జన్మ, దేవునిలో జన్మ, లోకాన్ని జయించు. బాప్తిసం తీసుకోకపోతే దుష్టులలోనే, దుష్టకాలంలోనే, దుష్టత్వంలో ఉన్నట్టు లెక్క. ఓకే, ఇప్పుడు దుష్టుని ఎలా ఎదిరించుకున్నావు? దేవుని మూలంగా పుట్టడం, బాప్తిసం తీసుకోవటం,
ఎవరు గెలిచారు? దుష్టుని ఓడించావు, దేవుని గెలిపించావట. తర్వాత మాట, లోకమును జయించిన విజయము. లోకమును జయించిన విజయము. గొప్ప మాట అండి. ఇంతగా విజయానికి కారణం ఏంటి? మన విశ్వాసం. అంటే విశ్వాసమే జయమిచ్చిందంట. ఎవరైతే విశ్వసించాలి? ఎవరైతే లోకాన్ని జయించాడో ఆయన విశ్వసించావు కనుక నీకు విజయం దక్కింది. యేసు ప్రభు జయమిచ్చిందా లేదా? అందుకే ఆయనే జయించాడు. మనకు కూడా ఏమొచ్చింది? యేసు ప్రభుని విశ్వసించడం వల్ల మనం కూడా జయించాం. కానీ మనం ఇంకా పరిపూర్ణులు అవ్వలేదు కనుక, అంతే కదా, మనం ఇంకా పరలోకం వెళ్ళలేదు కనుక ఇంకా పరిపూర్ణులు అవ్వలేదు, ఒప్పుకోవాలి. కనుక ప్రభు కంటే గొప్పవారు మనం కాం. పాయింట్ అర్థమైంది మీకు? ఇప్పుడు మనం జయించిన చెప్పాలి, మనం జయించిన అప్పుడు చెప్పాలి. బాప్తిసం తీసుకునే ముందు ఏముంది? బాప్తిసం తీసుకునే విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది కనుక లోకాన్ని జయించి ప్రభులోనికి మనం వచ్చాం. అంటే గెలిచారు, ఓడిపోరా? ఇప్పుడు నేను అంటాను, అలా మిమ్మల్ని గెలిపిస్తున్నారే వెనకాల వారు అసలైన ఆటగాళ్ళు. అలా బాప్తిసం వైపు కాకుండా చావు వైపుకి, పాపం వైపు ఆట ఆడిస్తున్నారే వారు అపవాది యొక్క ఆటగాళ్ళు. ఏది మన ఆట? దేని నిమిత్తం మనల్ని పట్టుకున్నాడు ఆయన? దేని నిమిత్తం మనల్ని పట్టుకున్నాడు ఆయన? అనేకులను పట్టుకోవాలి. ఎవరినే? ఆ పాపములో ఉన్న వారిని, చావుకు పట్టబడిన వారిని ఏం చేయాలి? పట్టుకుని ప్రభు వైపు త్రిప్పాలి. అది మనకి ఇచ్చిన ఆట అమ్మా, అది మనకి ఇచ్చిన ఆట. గెలిపిద్దామా? మనం ఓడిపోదామా? మనం ఓడిపోతే ఇంకెలా గెలిపిద్దాం? నువ్వు ఓడిపోతే ఆడదాన్ని పెట్టేనే గెలిపించేస్తాడు. అది నేను అంటున్నా. నువ్వు చెయ్యకపోతే ఆ స్త్రీని పెట్టి ఏం చేయడైనా ఇందాక చూపించాడు. దైవ గ్రంథంలో కూడా దేవోరణ పెట్టాడు, యాయేలు పెట్టాడు, ఒక స్త్రీని పెట్టి అభిమేలు కూడా ఏం చేశాడు? ఆయన తలుసుకుంటే అలా ఉంటాయి. ఇంకా చెప్పమంటారా? పనులు చేత రాజ్యాన్ని పరిపాలించేస్తాడు. అది అవునా కదంటారా? చెప్పాలి. ఒక్క మాట, ఆయన ఎప్పుడు కూడా పైకి ఎత్తాలి. అవునా కదా? చెప్పాలి. ఎప్పుడు కూడా ఏం చెప్పాలి? మనం ఆయన తంటే ఆయన ఆగౌరవం. ఎందుకో తెలుసా? కంగపడ ఎందుకో తెలుసా? పేదలను పైకెత్తువాడు ఆయన. మన బ్రతుకులు ఎక్కడ? మనల్ని ఎక్కడెత్తాడు ఆయన? మనల్ని ఎక్కడెత్తాడు? పరలోకం సింహాసనం మీద కూర్చోబెట్టాడట. మనం కూర్చున్నావా? కూర్చోబెట్టాడా లేదా? కూర్చోబెట్టాడా లేదా? ఎక్కడున్నా పెంట మీద ఉన్న దీనులను అనడా లేదా? అది మన స్థితి. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పైకి లేవనెత్తాడా లేదా? మరి ఆయన మనల్ని పైకి ఎత్తినప్పుడు ఆయన పైకి ఎత్తొద్దా? చెప్పాలి. ఇదిగో నా ఆట, ఇదిగో నా బేట, ఇయ్యక్కర్లా, ఇది ఎత్తు చూపించాలి. నువ్వు అలా ఎత్తుకున్నప్పుడే చెయ్యము. మోసే చేతికర్ర ఎలాగైతే ఎత్తు పట్టుకున్నాడో అలాగే లోకమందు మీరు జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతులు వలె కలుపుకుంటారు. నువ్వు వాక్యాన్ని పట్టుకుంటూ ఒక జ్యోతి, నువ్వు వాక్యాన్ని వదిలేసావా చీకటి. అర్థమైందా మీకు? ఏదన్నా చీకటే చెయ్యక్కర్లా, చీకటి అయిపోతానే ఉంటుంది. కానీ చీకటి నుంచి వెలుగు చేయాలంటేనే కష్టం. రాత్రి మీటింగ్ పెట్టినప్పుడు లైటింగ్ మనం పెట్టలేట్టారు, ఓకేనా? అంటే వెలుగు పెట్టాలంటే కష్టం, కానీ స్విచ్ కట్టేయాలంటే మన జీవితం ఆగిపోవడం క్షణం అండి. అందుకే బాప్తిసం పొందిన వారికి ఎవరు బోధలో ఉన్నారో? అపోస్తుల బోధ ఎందు ఉన్నారా లేదా? అపోస్తుల బోధలో ఉన్నారు. తర్వాత అపోస్తుల పరిచర్యలో కూడా ఉన్నారు. అంటే ప్రభుని గెలిపించారా, ఓడించారా? అది నేను అక్కడ ఆయన చేయవేస్తున్నాడు. మనం గెలవాల్సింది ఇది, మన ఆర్ట్ ఇది, మన సంకల్పం ఇది. పౌలు గారు చెప్పింది అదే, నేను దేని నిమిత్తం అయితే పట్టబడి ఉన్నాను అని చెబుతూ వెనకొండవి మరిచి ముందున్న వాడి కోసం ఏం చేస్తున్నాడు? అంటే ఒకవేళ ఆ పరుగులో రన్నర్వా, పరిగెట్టు. ఎక్కడ పరిగెట్టాలి? ఆత్మలు ఎక్కడ ఉన్నాయో రక్షించిపోతున్నాయి. ఆత్మలు రక్షించడానికి ఏం చేయాలి? పరిగెట్టాలి. అంతేగాని పీల్చినా కూడా రాలేదంటే ఇంకేమనాలి? మధ్యన ఎవరి పని ఇది? అమ్మ దేవుడి పని. అందుకే వాక్యము గమనించాలి. మనం ఎంతైతే ఫాస్ట్ గా ఉంటామో అక్కడ అన్ని ఆత్మలు రక్షించబడతాయి. మనం నిర్లక్ష్యం చేసేవాడు ఆత్మలు ఆగిపోతాయి. 108 చూడగానే మనకి రావాల్సింది ఏంటి?
అది ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా ప్రాణాన్ని ఏం చేస్తుంది, కాపాడుతుంది. మన ప్రాణంతో మన అక్కల, కానీ ప్రాణాలు పోయేవారు ఉన్నారు, వాళ్ళకి అవసరం అది. అలాగే ఈ రోజు మనం రక్షణ పొందాం, మనకు అక్కర్లేదు అనుకోవచ్చు, కానీ నశించిపోయేవారు ఉన్నారు. ఇప్పుడు వాటిని ఎవరికి అవసరం, వాళ్ళకి అవసరం. మరి ఏం చేయాలి, మనం 108 కంటే పరిగెట్టాలి. దేవుడి పని అంటే అదేంటి అమ్మా, అలా పరిగెట్టాలి. ఇప్పుడు పరిగెట్టకుండా అడుగుతున్నాం, కానీ ఆగిపోకూడదు. అది నేను అంటాను. ఆగిపోయావంటే ఏమైపోతాయి, నువ్వు ఆగిపోతే కుటుంబం ఆగిపోతుంది, నువ్వు ఆగిపోయావంటే బిడ్డలు ఆగిపోతాయి, నువ్వు ఆగిపోయావంటే నిన్ను బట్టి ఒక కుటుంబం ఆగిపోతుంది తప్ప నిన్ను బట్టి ఒక కుటుంబం దేవుని దగ్గరికి రాదు. అవునే కదంటారు. మనం ఎప్పుడు కూడా ఎదుటివారు ప్రోత్సహించమని ఫాలో అవడం కంటే ఎదుటివారి బలహీనుండే మనం చూస్తాం. అప్పుడు మనం కూడా ఏమవుతాం, బలహీనం. ఓకేనా, రైట్. ఒక చివరి మాట ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 2:11. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆ చెవిగలవాడు వినుగాక. జయించువాడు అనలైంది, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. ఇప్పుడు చెప్పండి, జయించే వారికి ఏది పోగొట్టుకున్నాడు, రెండవ మరణం. ఆత్మ పాతాళానికి వెళ్ళకుండా కాపాడుకున్నాడంటే జయిస్తే. మధ్య జయిస్తే ఏది తప్పించుకుంటావు అంటే, నేను అడుగుతున్నా, బాప్తిస్మం పొందినప్పుడు జయించు, అవునా కదంట. అలా నీకు నువ్వు ఏం చేసుకుంటూ రావాలి, నువ్వు జయిస్తాను ఉండాలి. ప్రతి మ్యాచ్ గెలవాలి. ఓడిపోతే అపవాది మింగేస్తాడు. ఎవరు తిరుగుతుందని ఏం చేస్తున్నాడు, ఆడు కూడా కనిపెడుతున్నాడు. అలా పట్టుకోవడానికి వాడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మీకు మళ్ళా చెప్తున్నాం, ఆయన తల మీద ఏం చేస్తున్నాడు, కొడతాడు. కొడతాడా? అందుకే సమాధానకర్త దేవుడు సాతానుని మీకు కావకుండా వాక్యంలో విశ్వాసం ద్వారా అపవాదిని ఏం చేస్తావు, ఆడేం చేస్తాడో తెలుసా, నీ మడిములు పట్టుకుంటాడు. అంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఆపేస్తాడు, ఏదో వెళ్ళాలి. ఓకేనా, నువ్వు ప్రయాణం చేసిన వాడు ఏం చేయగలడు, బండి చాలా వెళ్ళింది అంతే. మొన్న ఆగిపోయింది మా బండి, మొన్న ఆదివారం. ఏమైంది, లోపల అది వైరు ఊడిపోయింది, సూప్ వైరు ఊడిపోయింది. ఆ పైకి వెళ్తుందో కొట్టేస్తున్నాం. ఏంటో ప్రార్థన అయిపోయాక కంగారు వచ్చింది. నైట్ కదా, ఇక్కడ 7:30. అప్పుడు దేవుదేవాళ్ళు ఎంతకంటే ఆ ఊరు దగ్గరలోనే ఆగిపోయింది. అలా 4 అడుగులు వేసేటప్పుడు ఒక అతను ఉన్నాడు, ఎండ బాగు చేస్తే లోపల తీయగలడు, వైరు ఊడిపోయింది. ఆగిపోవడానికి ఏదో పుదుపతి ఊడిపోయింది కదా చెప్పాలండి. ఇప్పుడు ఆగిపోయిందండి పెట్టడానికి బండి నడిపించు, మళ్ళీ ఎలుగులు ఆపించు, అక్కడ ఉన్న బతిమాలకుండా ఎదురు వైరు పెట్టడానికే. మళ్ళీ ఆయన చేసినందుకు మళ్ళీ 100 రూపాయలు చేతులు పెట్టు. ఇంకా దేవా ఇదే కానీ ఏ మధ్యలో కానీ జరిగితే మా పని అయిపోతుంది రావని భయం కూడా. నేననేది అదే, మన జీవితం కూడా ఆగిపోవడం చాలా సులువు, కానీ మళ్ళా ప్రయాణం చేయాలంటే అన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని దయించి ఇదే చెప్తున్నాం, అమ్మ జయించాలా ఓడిపోవాలా. ఎప్పుడు దాకానే ప్రభు వచ్చేంత వరకు మనం చనిపోయాం, మరణం వరకు నమ్మకంగా, మధ్యలో ఎక్కడా కూడా బ్రేక్ లేదు. మళ్ళా చెప్తున్నా, దేవుడి పని అనగా ఆల్రెడీ దేవుడు పిలిచాడు. మనం ఆ పనిని వెతుక్కునేలా. మన పొట్ట కోసం ఏం చేస్తున్నాం, పనులు వెతుక్కున్నాం లేదా చెప్పాలి. మన అవసరాల కోసం ఏం చేస్తున్నాం, నలుగురిని అడుగుతాం లేదా. అలాగే దేవుళ్ళలో మనం గెలవాలి అంటే అపోస్తుల బోధ ఎక్కడ ఉందని ఆ బోధ కోసం మనం ఏమవ్వాలి, రైట్. ఈ రోజు ఎక్కడ ఉంది, ఈ రోజు ఎక్కడ ఉందని నువ్వు వెతుక్కోవాలి. చేపలు వెతుక్కుంటాయి లేవా, మనం కూడా వాక్యాన్ని ఏం చేసుకోవాలి, వెతుక్కోవాలి. ఈ రోజు ఏం జరుగుతుంది, ఎక్కడ ఉన్నాయి దేవుడి మాటలు, ఎక్కడ ఉన్నాయి అని మన ప్రయాణం చేయాలి. ఆగిపోవద్దు. ఎప్పుడైతే నేను చెప్తాను, విజయం ఇచ్చింది విశ్వాసమే కదా. వీటి వలన మరి వినకపోతే అవిశ్వాసం వస్తుంది, అపవాది నోట్లోకి వెళ్ళిపోతాం, మళ్ళీ అటు పట్టేసుకుంటాడు. అందుకే ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి, వినాలి. విశ్వాసం కలిగింది ఏదో మాట మనల్ని బలపరుస్తుంది, ధైర్యంగా చేస్తుంది. ఓకేనా, తర్వాత మార్చాలి. ఒక్కసారి ఆ మార్చాలండి, ముగించాలి. 2:11 నేను నీకు జీవ కిరీటం ఇచ్చేతను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము. ఓకేనా, రెండవ మరణం వల్ల హాని ఉండదంట. ఇక్కడ జయిస్తే, జయించి ఓడిపోతే అంటే బాప్తిసం తీసుకోకపోతే రెండో మరణమే. అందుకే దేవా ఈ లోకమును స్నేహించి
మళ్ళీ నాకు టాటా బై బై టాటా చెప్పేసి వెళ్ళిపోయాడు లోకానికి. ఓకేనా, వెల్కమ్ చెప్పేసాడు అన్నాడు. ఎవరు నష్టపోతారు? ఎవరు నష్టపోతాడు అంటే మళ్ళీ శత్రు జీవితంలోకి వెళ్ళిపోతాం. శత్రువు ఊరుకుంటాడా? మళ్ళా మరణం ఇస్తుంది. మరణం ఎక్కడ తీసుకుంటుంది? పాతాళం ఏదెత్తది? ఆత్మ. నీ ఆత్మ కోసమే నిండు పడాలి. నీ పొట్ట కోసం పడుతున్నప్పుడు నీ ఆత్మ కోసం ఎండి పడాలి. మధ్యలో కదంటారా, నీ పొట్ట కోసం కోటి విద్యలు పొట్ట కోసమే. ఎంత తిన్నా కూడా మళ్ళీ మధ్యాహ్నానికి సాయంత్రం ఏమైపోతుంది? అవునా కదా చెప్పండి. ఓకే, ఇవాళ మంచిది మంచి కూర తెచ్చుకున్నాం, శుభ్రంగా తిన్నాం, మళ్ళీ సాయంత్రానికి అది ఊరుకుంటుందా? మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ పొద్దురికి దాని గురించే కదా వాడిని కొడుకు వాడిని పని చేయడానికి కష్టం చేయడానికి తొందర పెడుతుందంట. ఏమా రైట్. అలాగే మరి నీ ఆత్మ శాశ్వతంగా దేవుడి లోకానికి వెళ్ళాలి అంటే జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. ఎవరికి ఇస్తాడు? జయించేవాడికి ఇస్తాడు. అప్పుడు అక్కడ మనకి అసలు గొప్ప. ఆయన పెట్టే కిరీటమే గొప్ప. మరి ఇక్కడ ఓడిపోతే ఎలాగా? ఇక్కడ ఓడిపోతే ఎలాగా? అక్కడికి ఎలాగ వెళ్తాం? ఒక మాట, ఆవిడ గెలిచింది కనుక ఫైనల్లోకి వెళ్ళింది కదా. ఆవిడ గెలిచింది కనుక ఫైనల్లోకి. అంటే ఆస్ట్రేలియాని ఎవరు ఓడించుకోరు కదంట. ఆవిడ ఓడించిందంట. ఇప్పుడు ఆవిడ గెలిచి ఒక పదం అందా ఆవిడ పాపం. ఏమందే? నన్ను విశ్వాసం బలపరిచిన క్రీస్తు ప్రభు వారికి థ్యాంక్స్ అని చెప్పిందంట. అది అనకూడదు. ఆ మాట అనకూడదు. ఇలా భూమికి దండాలు పెట్టచ్చు, ఇలా మోకాలు వేసి ప్రార్థన చేయొచ్చు వారి వారి మతాల్లో. కానీ క్రైస్తవుడు ఏం చేయకూడదు? యేసు ప్రభువు చెప్పకూడదు. అది చెప్పగలి చెప్పలే మన మత ప్రచారం ఏంటి? అది కూడా మతమే. అక్కడ కూడా మతంగానే చూస్తారా? మరి ఆవిడ దేశం కోసం పోరాడిందా? మతం కోసం పోరాడిందా? మతం కోసం పోరాడితే ఆవిడ ఆ పని చేయదు. కూడా సేవ పెట్టుకుంటున్నాం. దేశం కోసం పోరాడి మరి ఎవరు చేయలేని పని ఆవిడ చేసి ఎంత పని చేయటానికి నా దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడని చెప్పుకున్నది గొప్ప. అది గొప్ప పెడుతున్నారు మళ్ళా. మరి మగవీరులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయలేదు? మగవీరులు కాబట్టి. దేవుడు ఆడదానికి ఎందుకు విజయం ఇచ్చాడు? అది దేవుడి దగ్గర ఉన్న పవర్. అది అసలు క్రికెట్ కనిపెట్టింది బ్రిటిష్ వాళ్ళు. మధ్యన క్రికెట్ కనిపెట్టింది ఎవరు? మరి ఆలాట ఎందుకు ఆడాలి? మరి ఆలాట ఆడి మళ్ళీ మన దేశం గెలిచినట్టు ఏంటి? అంటే నేను వారిని గౌరవిస్తా. అలాంటప్పుడు ఆ ఆటలు మానేది అంతే కదండి. అలాంటప్పుడు ఆ ఆట ఈరోజు గొప్ప ఆట ఏది? అంతోడు అందరూ కూడా చూసేది. నేను నాకు ఇంట్రెస్ట్ ఉండదు, అలాగే నేను చూడొద్దని అంటున్నాను. కానీ నాకు ఆ ఆట కంటే ఈ ఆట గొప్ప. నాకు ఆ ఆట కంటే ఈ ఆట గొప్ప. ఎందుకంటే అపోస్తులు బోధ ఆట ఇష్టం నాకు. ఎందుకంటే ఇది అసలు మ్యాచ్. అమ్మా అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటది, ఇక్కడ ఫిక్సింగ్ ఉండదు. నీ ఓపిక సమయమందులో అది ఇక్కడ రక్షించే. ఓకేనా? అక్కడ భవిష్యత్తు పాడు చేసుకుంటారు. నాకు అది నచ్చదు. చాలా మంది ఏంటంటే అదే పిచ్చి పెట్టుకుని కుటుంబాలు వదిలేసి బెట్టింగ్ వేసి ఊరు పట్టుకుని చచ్చిపోయారు. దేని చూసి మ్యాచ్. నాకు అందుకే సరే తప్పనుకోకుండా అంటే దాన్ని గౌరవంగా చూస్తే గౌరవమే, కానీ అంత పిచ్చి. ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉండాలి. ఆవిడ గెలిచింది చూసే నేను అంతవరకే. బొర్రకి ఎక్కించుకోను. నాకు బొర్రకి ఎక్కవలసింది ఇది. ఎందుకంటే అసలు మ్యాచ్ ఇది. అవునా? ఒక్క దావీదు గొల్యాతు మీద ఒక్క రాయేసాడు. తన సైన్యాన్ని కాపాడుకున్నాడా లేదా? తన ఇశ్రాయేలు వారిని అలాగే మనం ఒక్కడు మన సంఘాన్ని మనం ఏం చేసుకోవాలి? అది మన సైన్యం, అది మన జనం. నువ్వు ఒక్కడవే గెలిపించుకోవాల్సిన బాధ్యత మీద. మరి నువ్వు ఆ లోకంతో ఉంటేలాగా, ఆ లోకంతో ఉంటేలాగా. ఇంకో మాట అక్కడ ఉన్న వారిని ఇక్కడ నడిపించడానికి నీకు ఈ ఆటలు ఇచ్చాడైనా అవకాశం. అంతేనా కదా? అది ఎక్కడుండి గమనించి అక్కడ ఆటలు నేర్చుకుంటావు కాదు, అక్కడ ఉన్న వాటికి ఈ ఆట నేర్పాలి. తప్పు అనుకుందామా? నేను చెప్తున్నాను. మా తమ్ముడికి చాలా ఇష్టం ఏది ఎక్కడ ఉన్నాడు కానీ ఆట ఆడి చదువు పోగొట్టుకుంటా. నేను ఎన్ని దెబ్బలు కొట్టాను తెలుసా? చదువుకోవాలని కొట్టాను. నేను అనుకుంటూ చెప్తున్నాను. ముందు చదువుకుంటే బాగుంటావా అని కొడితే అలా హాస్టల్ వేసుకుంటే నాకంటే ముందు వచ్చేసుకుంటే మళ్ళీ ఆటలు పెట్టుకుంటాను. ఆయన కొట్టింది దెబ్బలు నా జీవితం తలుసుకుంటూ వాడతాం. అంత కఠినంగా కొట్టుకోండి మానేస్తారని. కానీ ఆ ఆట ఎక్కడికి వెళ్తుందరికి మనసులోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ ఆట అంత లేదు అంటే ఎందుకంటే జీవితం ఆటలో పట్టుకోడు కాబట్టి అంత లేదు అప్పుడు. కానీ ఆ ఆట వల్ల భవిష్యత్తు పాడు చేస్తున్నాను. నాకు అది బాధ, నా పర్సనల్ బాధ ఒకటే. ఓకే, అంతేగాని ఆట ఆడి కూడా అంతా తప్పని నేను అంటాను.
కానీ ఇప్పుడు నేననేది ఏంటంటే మనకు అసలాపం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మీరు చూస్తుంటే ఆటలు ఆడేసి బెట్టింగ్లు కట్టేసి చనిపోవడం మంది ఉన్నారు. ఏమంటారా? కనుక నేను మరలా చెప్తున్నాను, అవి ఆడేవారు ఆడతారు, చూసేవారు చూస్తారు, సరదాగా ఆడుకుంటే ఆడుకోండి. కానీ ఈ ఆట ఉండగా మనం ఏదో ఈ ఆట ఉంది, ఈ ఆట ఉంది, ఇది మనం గెలిపిస్తామని ఆయన మనకి ఇచ్చాడట. ఇచ్చాడో చెప్పండి. మరి దావీదుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజల పక్షాన నుండి ఆయన గెలిపిస్తాడని. అలాగే అపోస్తులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ప్రపంచాన్ని సువార్త ద్వారా దేవుణ్ణి గణపరుస్తాడు, వాళ్ళకి అప్పగించాడు. మనకు ఉందా లేదంటారా? కనుక మనం కూడా గెలవాలి, మనం కూడా పోరాటం చేయాలి. 27వ వచనం, 27 అధ్యాయం, ప్రకటన గ్రంథం 27 అధ్యాయం చివరి మాట 7వ వచనం ఒకటి చదవాలి. జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను అతనికి దేవుడైందును, అతడు నాకు. అంటే జయించేవాడు ఏమవుతున్నాడు? దేవుడు మనకు దేవుడు అవుతున్నాడు, మనం ఆయనకి కుమారుడు అవుతున్నాం అంట. చెప్పండి అమ్మా, యేసు ప్రభు జయించాడా లేదా? దేని జయించాడు? లోకాన్ని జయించాడు. అంతేనా? పాపము నుండి, మరణము నుండి జయించడా లేదా? దురాశల నుండి, నోటి మాటల నుండి, అనవసరమైన ఆలోచన నుంచి జయించుకున్నాడా లేదా? ఆయన జయించాడు. గమనించాడు, జయించడు గనక తండ్రి అయిన దేవుడు ఈయన ఆయనకి కుమారుడు. రైట్. ఇప్పుడు మనం ఏంటి? మనం జయిస్తే మనకు ఆయన ఏమవుతాడు? దేవుడు అవుతాడు. మనం ఏమవుతాం ఆయనకి? ఇంతకంటే ఇంకేం కావాలి? మనం పుట్టించుకోడు మనకి తండ్రి అయిన దేవుడు, మనం ఆయన పిల్లలు అవుతాయి. ఎంతకంటే గెలిపే ఉంది. అంతేనా? అందుకే మనల్ని పట్టుకున్నాడంట. క్రీస్తు యేసు చేత ఎందు నిమిత్తం మనల్ని పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? మనం ఆయన పిల్లలు అవ్వడానికి పట్టుకున్నాడు. అపవాదికి పిల్లలు అవ్వాలని మాత్రం కాదు. ఓకేనా? పట్టుకున్నాడు. విడిచిపెట్టేద్దామా? మనం ఏం చేయాలి? అలా వాక్యాన్ని పట్టుకోవద్దు. దేని పట్టుకోవాలి? వాక్యాన్ని పట్టుకుని నశించిపోతున్న ఆత్మను మనుషులు పట్టుకుని ఆయన వైపుకి తిప్పాలి. అంతే కదా చెప్పాలి. అలా మనం చేయలేదు అనుకోండి, స్త్రీల చేత కూడా ఏం చేస్తున్నాడు ఆయన? ఈ రోజు మళ్ళా చెప్తున్నాను, టేకులో దేవుని కృప, మరి స్త్రీ యవ్వన బిడ్డలందరినీ కూడా. ఓకేనా? ఒకప్పుడు చెప్పండి అంటే ఏదో అనుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ చేస్తున్నారు. చెప్పారా చెప్పరా అంటారు. చెప్పించుకున్నారు లేదా? రైట్. చెప్పించుకున్నారు కనుక 40 దినాలు ప్రతి రాత్రి ప్రార్థన జరిగినారు. ఎవరు ప్రోత్సాహం? వాళ్ళ ఆసక్తి అది అంటారు. ఒకప్పుడు రావడానికి పని, ఇప్పుడు ప్రయాసపడి వస్తారా లేదా? ఇప్పుడు మీరు మాదిరి అయ్యారట. ఎందుకంటే ఇంట్లో ఉండి కూడా రాలేని వారు ఉన్నారు, దగ్గరుండి కూడా రాలేని వారు ఉన్నారు. కానీ మీరు అంత దూరం నుంచి ఎప్పుడైతే వచ్చారో మీరు ఏమవుతున్నారో? మీరు గెలిపిస్తున్నారు దేవుడు. మరి కొందరు ఏం చేస్తున్నారు? బోధలో ఉండకుండా, రొట్టె విరిచటంలో ఉండకుండా ఉన్నవారు దేవుడిని ఏం చేస్తున్నట్టు? ఓడిస్తున్నారు. అవునా కదంటారు? కనుక గెలిపిస్తున్నారు. కానీ గెలిపించే వారికి దేవుడు భాగ్యాన్ని ఇస్తారు. ఓడిస్తే అపవాది దగ్గరికి ఏం చేస్తారు? ఓకేనా? కనుక ఓపికతో ఉన్న మిమ్మల్ని, మీ కుటుంబాలను అందరినీ దేవుడు దీవించారు. అలా చెప్తాను, ఆట ఉందా లేదా? ఏ ఆట? అపవాది గారితో ఆట. అవునా? రైట్. మనకు దేవుడు ఇచ్చాడా లేదా? కనుక దేవుడి ద్వారా విజయాన్ని పొందాలి తప్ప. అవునా? శ్రమైనను, కొరువైనను, బాధ అయినను, హింస అయిన, ఉపద్రవం ఏది వచ్చినా వీటన్నిటి ద్వారా అత్యధికమైన విజయం పొందుతున్నాం అంటాడు రోమపత్రుడు. ఎన్ని రానివ్వండి అయినా సరే అన్నింటిలో కూడా దేవుడు మనకి ఏమిస్తాడో? విజయాన్ని ఇస్తాడు. ఆయన వాటమి ఇవ్వడు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అంటే నువ్వు లోకాన్ని గొప్ప చేసుకోవచ్చు. నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడి గురించి లోకానికి తెలియపరచాలి. ఇశ్రాయేలు వారిని ఏర్పాటు చేస్తున్నారు, తప్పుగా చూపించారు. దేవుడిని గడ్డి వేసి ఎద్దుగా చూపించారు. అది ఎంత అవమానం. అపోస్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దేవుడు సామాన్యుడు కాదు. ఆయన ఆకాశంలో భూమి సమస్త సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టికర్త వైపే మీరు తిరగవలనని ఈ సువార్త మీకు ప్రకటిస్తున్నాము అన్నాడు. చూసారా? వాళ్ళకి వీళ్ళకి తేడా. ఒక దేశాన్ని గెలిపించుకోలేకపోయారు అన్నమాట. కానీ అపోస్తులు ప్రపంచాన్ని గెలిచిన వ్యక్తులు. ఆలమించిన యోధులు, వారి నుంచి విజేతలకు ఎవరో లేదు. కనుక మనం కూడా అపోస్తుల బోధలో ఉండి ఆ బోధ ద్వారా అనేకులను పట్టుకుని
చావు నుండి పాతాళం నుండి పట్టుకున్న వారిని విడిపించి రక్షణ నిత్య జీవాన్ని మనం ఇవ్వడానికి మన పని మనకు ఒక దేవుడు భాగ్యాన్ని ఓపుతో వినాలంటే దేవుడు దీవించాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ అందరికి వందనాలు. థ్యాంక్ యూ. ఆలస్యమైనందుకు మన్నించండి. ఎందుకు ఆలస్యమైందంటారు?